అపోస్తుల కార్యం 20:27 చదువు ఒకసారి. అపోస్తుల కార్యము 20:27. అపోస్తుల కార్యము 20 అధ్యాయము 27. 20:27. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తమి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షం ఉంచునో ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండు. ఇక్కడ చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రేమిలారా అంతే రాయబడిన మాట ఏంటంటే ప్రేమ 27వ వచనంలో, అపోస్తుల కార్యములు 20 అధ్యాయం 27వ వచనంలో, దేవుని సంకల్పమంతే మీకు తెలుపకుండా నేను ఏమీయో దాచుకొనలేదు అంటున్నాడండి. అర్థమైందండి ప్రియులారా? దేవుని సంకల్పం అంట పరిపూర్ణంగా ఏం చేద్దాం బోధించాడంట సంఘానికి. అందుకని మీకు చెప్పాల్సినంతా చెప్పేశాను. కాబట్టి ఇదిగో నేను వెళ్ళిపోతున్న టైం సమర్పించింది. కాబట్టి మీరేం చేయండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘము. సంఘము అంటే ఎంత సీరియస్ అయినటువంటి విషయం అంటే, ఈ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, ప్రాణం ఇచ్చి రక్షించుకున్నాడు. దానికి దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని? ప్రియులారా, కాయటానికి పెడుతున్నాడు. ఎలాగో దేని యందు దేవుని పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షతలో ఉంచాడో, ఒక్కొక్కరిని ఒక్కొక్క అధ్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడండి. కాబట్టి దేవుడు నన్ను దేనికి అధ్యక్షుడు ఉంచాడో ఆ పని విషయంలో మెలుపు కలిగి సంఘానికి ఏం చేయాలి? ఉపదేశించవలసిన వారు, సంఘానికి కాయవలసిన వారుగా ఉన్నాను. అదే రీతిగా ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క దాని కొరకు దేవుడి పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాం అధ్యక్షత ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ అధ్యక్షతను ఉండాలంటే మనుషునిచ్చే అధ్యక్ష కాదు. అర్థమైందండి? నేను అనవచ్చు, బ్రదర్ ఈయన ఈ సంఘాన్ని నడిపిస్తాడు, బ్రదర్ ఈయన సంఘాన్ని నడిపిస్తాడు, వీళ్ళందరినీ నువ్వు నడిపించావని చెప్పవచ్చు. కానీ పరిశుద్ధాత్మ అధ్యక్షుడు లేకపోతే నువ్వు ఆ పని జరగలేవు. అందుకని మనుషులు మిమ్మల్ని ఏమి చేయలేరు. అర్థమైందండి? ఆ అధ్యక్షత ఎవరు ఇవ్వాలి? అధికారం ఎవరు ఇవ్వాలి? పరిశుద్ధాత్మ ఇవ్వాలండి. సంఘంలో ఆయన పని చేయడం కొరకు, పరిచయం చేయడం కొరకు, సంఘాన్ని నడిపించడం కొరకు కావచ్చు, సంఘాన్ని పవిత్రపరచడం కొరకు కావచ్చు, సంఘ బాధ్యత నెరవేర్చడం కొరకు కావచ్చు, ఎవరిదంటే పరిశుద్ధాత్మ అధ్యక్షత కావాలి. అందుకే ప్రతి సేవకుడు కావచ్చు, ప్రతి ఒక్కరు ఏం కావాలి? సేవ చేయాలనుకున్న వారు ప్రతి ఒక్కరు ఏం చేయాలండి? పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ ఆధీనంలోకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి. ప్రభా పరిశుద్ధాత్మ దేవాలను సంఘంలో దేని నన్ను అధ్యక్షత ఉంచున్నావో ఆ అధ్యక్షులను బలపరిచి వాడుకోండి ప్రభా, నీ చిత్తం నాపై నెరవేర్చండి అని. అంతేగాని నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటే నువ్వు ఎలాగూ ఉండలేవు. నువ్వు మనం అనుకున్నట్టుగా అక్కడ కార్యం కూడా జరగదు. ఎందుకంటే సంఘము దేవునిది. సంఘం ఎవరిది? దేవునిది. ఆయన స్వరక్తులు కొనుక్కున్నాడు, దానికి కావలి వాడికి నిన్ను పెట్టాడు. కాబట్టి నువ్వు ఎందులో కావాలి కాయాలో నువ్వు గ్రహించాలి, ప్రతి ఒక్కరు గ్రహించాలి. మనం దీని నేర్చుకున్నాం చూడండి, గాదు గురించి నేర్చుకున్నాం కదండి. గాదులో 7 కుమారులు 7 ప్రత్యక్ష కలిగి ఉన్నారు. అందరూ ఒక్క ప్రత్యక్షత లేదు.
యూట్యూబ్ లో కూడా ప్రీమియర్ అయింది. కావాలంటే తెలియని వాళ్ళు తెలియకపోతే అందులో చూసుకోండి, అందులో వెళ్ళి ఫాలో అవ్వండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యక్షత ఇవ్వబడింది. అలాగే సంఘములో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ ప్రత్యక్షతలో ఏం చేయాలి? ప్రకారం ఏం చేయాలి? సంఘాన్ని కావలి కాయాలి. కాబట్టి మరి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. అందుకనే మనం ప్రతి విషయం బాగా మనం అర్థం చేసుకుని ఉపదేశం అనేది అర్థం చేసుకోవాలండి.